శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క ఫలితాలు ఏ రకంగా వాటి యొక్క గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది. ఈ యొక్క పక్షఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి రాశిలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ఎక్కువ పనులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 6 గ్రహాలు కానివ్వండి, 5 గ్రహాలు కానివ్వండి కలయిక వల్ల. అదేవిధంగా ఈ 3వ తేదీ నుంచి కుజుడు నీచ స్థానంలోకి వెళ్తున్నందుకు ఈ సమయంలో మీ సంతానానికి లేదా సంతానం కోసము లేదా షేర్ మార్కెట్, ఫ్రెండ్స్కి సంబంధించిన విషయంలో ఏదైనా ధన విషయాల్లో, ధనం గురించి మ్యాటర్స్ విషయంలో ఈ పక్షంలో కొంత జాగ్రత్తగా ఉంటూ, అందులో ప్రధానంగా షేర్ మార్కెట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 1, 6, 7, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం ఈ డేట్స్లో మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఈ ధనాధిపతి నీచ పొందినప్పటికీ నీచభంగ రాజయోగాన్ని అక్కడ ఇస్తున్నాడు. కాస్త లోకల్గా కాస్త ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది. చెప్పాలంటే 13వ తేదీ తర్వాత కొంత వివాహ విషయాల్లోని, కొంతవరకు ప్రాపర్టీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ విషయాల్లో కొంతవరకు కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా రుణ ప్రాప్తి కూడా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచారరీత్యా మీకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కనబడుతున్నాయి. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ ఏలినాటి శని ప్రభావం ఉందని చాలామంది భయపడుతున్నారు మీనరాశి వారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాటి శని అనగానే అసలు ఎందుకు పనికి రాకుండా పోతారని ఏ గ్రంథంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని నష్టాలే వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయని ఎక్కడా లేదు. ఆయన కర్మప్రదాత, కర్మను అందిస్తాడు. కొంచెం మందత్వము అంటే కొంచెం బద్ధకము, పోస్ట్పోన్ చేయడం లాంటివి చేయకండి మీరు. అది చేస్తూ ఉంటే దాని ప్రభావం ఎక్కువగా పడి ఆ పనుల వల్లే మీరు ఇబ్బంది పడతారు. కాస్త శివాలయానికి నూనెని దీపారాధన కోసం వాడుకోవడానికి ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, ఇవి ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే మనకి షష్టగ్రహ కూటం వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. కరోనా లాంటి భయంకరమైన వచ్చేసి మళ్ళీ లాక్డౌన్ అయిపోతుందండి, ఏదో అయిపోద్దండి, అమ్మో బిజినెస్లో లాగా అది ఇది అనుకుంటున్నారు. కానీ అంత లాక్డౌన్ లాంటి పరిస్థితులు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి మరి షష్టగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి అంటుంటారు. షష్టగ్రహ కూటమి 2 రకాలుగా వాడుతుంటారులేండి. అయితే 6 గ్రహాలు కలయిక ఉంది కదా మీనరాశిలో అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ఎండలు ఉండేటువంటి సమయంలో వర్షాలు పడడానికి, ఎందుకంటే జలరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి వర్షాలు పడతాయి సడన్గా, మంచి ఎండలు కాస్తూ జల సంబంధించిన ప్రళయాలు వస్తాయి. మనకు ముండేన ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే జలం అంటే ఎక్కడ, మన ఇండియా కాదు, నార్త్ ఈస్ట్ కంట్రీస్ సైడ్ మనకి ఏదైతే మ్యాప్లో చూసుకుంటే ఉత్తర ఈశాన్య కంట్రీల వైపు దాదాపుగా మనకి అమెరికన్ కంట్రీస్లో ఉండే నార్థన్ కంట్రీస్ కావచ్చు, కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్లో ఎక్కువగా జరుగుతుంది.
అలాగే మరొక విషయం ఏంటంటే జలంలో ఇప్పుడు నేవీ పర్సన్స్ ఉంటారు, నేవీలో ఉండేటువంటి వారికి కుజుడు నీచం పడుతున్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి రక్షణ దళాల్లో ఉండేటువంటి వారికి ఇబ్బందిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సహజంగా కూడా ఇప్పుడు చూడండి, కొంతమంది యువకులు జల సంబంధించిన వాటి జోలికి అక్కడికి వెళ్ళి అక్కడ కొంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా అని వెళ్తున్నప్పుడు ఒక్కోసారి సడన్గా వాటర్ వదలడం ఇట్లాంటివి జరిగి జల ప్రమాదాలు, జల ప్రళయాలు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహకూటమి షేర్ మార్కెట్ నేను ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి చెప్తూ వస్తున్నా. ఏమండి మార్చ్ వస్తుంది, మార్చిలో ఆల్రెడీ మనకి బుధుడు నీచబడి మీనంలో తిరుగుతున్నాడు. షేర్ మార్కెట్ భయంకరమైన ఫ్లక్చువేషన్కి గురవుతుంది, విదేశాల్లో అది కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే రాహుతో కలిసి ఉన్నటువంటి నీచబడ్డ బుధుడు అనేటువంటిది. మీకు అటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ మార్చిలో చూసుంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెట్ విషయంలో ఈ శుక్రుడు బుధుడు ఇద్దరు వక్రత్యాగం అవుతారు. అంటే మనకి మార్చ్ 13వ తేదీ తర్వాత నుంచి షేర్ మార్కెట్లో ఒక మంచి ఇది కూడా కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే మీకు డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతూ ఉంటుందో మనకి మార్చి మాసంలో, ఏప్రిల్ 13 తర్వాత నుంచి సడన్ రైజ్ కూడా కనబడుతుంది షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయం. అంటే సడన్ అప్, సడన్ డౌన్స్ అనేటువంటివి ఈ షడ్గ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఉన్నటువంటి గ్రహస్థితి ఇస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే ఇప్పుడు నాకు జాతకం లేదండి, మరి ఈ గ్రహస్థితి ఏం చేస్తుందో ఏంటో అని భయపడుతూ ఉంటారు. ఏమీ భయపడాల్సిన పని లేదు, అంత ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అధిక గ్రహాలు ఒక రాశిలో ఉన్నందుకు మీకు ఆ రాశి మీద కొంత ప్రభావం ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ఖర్చులు కానివ్వండి, మనం ఒక్కొక్క రాశికి చెప్పుకున్నాం కదా ఆ రకంగా. అదేవిధంగా దీని యొక్క ప్రభావం మన మీద అసలు పూర్తిగా ఉండకూడదు, ఏ జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది కలగకూడదు అని అనుకుంటే కనుక కాస్త శివునికి అభిషేకము లేదా మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకొని ఇంటి నుంచి బయటికి బయలుదేరడము, కాస్త జల సంబంధించిన వాటికి కాస్త దూరంగా ఉండడము మంచిది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించడం అనేటువంటిది మంచిది ఈ గ్రహస్థితి వల్ల. అదేవిధంగా గోధుమ రవ్వ, బెల్లము ఇటువంటి పదార్థాలు కూడా గోవుకు తినిపిస్తే మంచిది. బెల్లము గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని ఏదైనా ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే 10 మందికి పంచితే కూడా దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రవి, రాహు, శని ఈ 3 గ్రహాలు ప్రధానంగా కలయిక అంత మంచిది కాదు, అది కూడా జలరాశుల్లో. అంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో సడన్గా ఈ జల సంబంధమైనవి ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కాదు, కొన్ని సుడిగుండాలు లాంటివి రావడం జలాల్లో, ఎందుకంటే జలరాశిలో అధిక గ్రహాలు పడ్డాయి కాబట్టి. ఇది మనం ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుంచే చెప్పుకుంటున్నాము. కాకపోతే ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఈ పక్ష ఫలితాల్లో 1 నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ గ్రహస్థితి అనేటువంటిది ఉంటుంది. 14వ తేదీ వరకు పంచగ్రహ కూటమి, 6 గ్రహాలు కలిసిన ఒకరోజే 6 గ్రహాలు కలుస్తాయి, మిగిలినంతా 5 గ్రహాలు కలిసి ఉంటాయి జలరాశుల్లో. కాబట్టి అందరూ కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేసుకోవడం మంచిది. దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.